మొత్తానికి అమరావతి రైతుల తరపున పోరాడిన పోరాటానికైతే సత్ఫలితమే దక్కిందని చెప్పాలి. ఆంధ్రజ్యోతి పత్రికలో వరుసగా కథనాలు అయితే రాశారు. రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి రైతులకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వాళ్ళకి ఆ భూములు అమ్ముకునేందుకు సరైన వెసులుబాటు కల్పించలేదు. అలాగే 2 ఏళ్లలో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని 2016లో ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడి మళ్ళీ దాదాపు 14 నెలలు దాటుతున్నా సరే ఇంకా ఎందుకు పట్టించుకోలేదు అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం అనాలి, లేదంటే పరిష్కారం అనాలి ఇప్పుడు తీసుకుంది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం. రాజధాని అమరావతిలో మొత్తం 29 గ్రామాలని మొత్తం రాజధానిగా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మౌలిక వస్తువుల సదుపాయాలు అయితే కల్పించాలి. ఆ మౌలిక సదుపాయాల కోసం తాజాగా 904 కోట్ల రూపాయలను ఆ మౌలిక సదుపాయాలకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో మొత్తం అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, అంటే మౌలిక సదుపాయాలు అంటే ప్రధానంగా అక్కడ కావాల్సింది వాళ్ళకి డ్రైనేజీలు, అలాగే కరెంటు సదుపాయం, దాంతోపాటు నీళ్లు ఇవన్నీ కూడా, అంటే రోడ్లు ఇవన్నీ కూడా ఇవి ఉంటేనే ఆ ఫ్లాట్లకు వాల్యూ, రిటర్నబుల్ ఫ్లాట్లుగా, లేదంటే ఏమీ ఉండదు. ఇది 904 కోట్ల రూపాయలు దానికోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ పనులు చేపట్టబోతున్నాము అంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు నష్టం లేకుండా కూడా వారికి ఫ్లాట్లు కేటాయించినప్పుడు, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక భూ సమీకరణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చేటప్పుడు అసైన్డ్ అనే పదాన్ని ఇక తొలగించాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇంకా అసైన్డ్ అనే పదం తీసేస్తారు. అందులో తీసేసి వాళ్ళకి నేరుగా వాళ్ళ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అంటే ఇప్పుడు ఒక ఎకరానికి 1000 గజాలు ఎలా ఇస్తున్నారో అలా అనమాట. ఈ రెండు కూడా ఒక రకంగా రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అలాగే అమరావతి అభివృద్ధికి సంబంధించి బాటలు వేయడంలో కీలక అడుగు పడిందని కూడా చెప్పాలి.